ఈరోజు కార్తీక మాస సందర్భంగా కార్తీక శుద్ధ పాడ్యమి మొదలుకొని అమావాస్య పర్యంతం వరకు కూడా నిత్యము కూడా మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకములు, ఏకాదశి రుద్రాభిషేకములు, అమ్మవారి కుంకుమార్చనలు కూడా ప్రతిరోజు జరుగుతూ వచ్చాయి. ఇవాళ మాస శివరాత్రి సందర్భంగా శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ అయినటువంటి సీతంపేటలో ఉన్నటువంటి హరిబాబు గారి మందిరం, అజ్జరపు హరిబాబు గారి మందిరం నందు మొట్టమొదలు ప్రారంభం చేసుకుని 8 గంటలకు ప్రారంభించి గణపతి పూజ, పుణ్యావచనము, మహాన్యాసము, ఏకాదశవార రుద్రాభిషేకము, శ్రీ గాయత్రి చండీ సహిత ఆంజనేయ స్వామి దేవత ఉద్దేశ్య సమస్త పరివార దేవతలకి కూడా యథాశక్తిగా హవనములు, అదైన తర్వాత పూర్ణావతి కార్యక్రమాలు ఇప్పటివరకు జరిగి ఉన్నవి. మరలా సాయంకాలం 4 గంటలకి శ్రీ మహాకామేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరిపించబడుతుంది. దీంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఆదివారంతో పూర్తవుతాయి. రుద్రాభిషేకము తదుపరి శ్రీ గాయత్రీ దేవి నమః. కార్తీక మాస శివరాత్రి నిత్యము కూడా పరమేశ్వరుణ్ణి అర్చించుకుంటూ స్మరించుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఏ పూజలు చేసినా చేయకపోయినా కూడా మాస శివరాత్రి కార్తీక మాసం చాలా పర్వదినం. కానీ అన్ని పర్వదినాల్లోకెల్లా మా మాతృరూపిణి సేవా సంస్థలోని విశేషం ఏంటంటే 2000 సంవత్సరం కార్తీక మాస శివరాత్రి సాయంకాలం ప్రదోషకాలంలో ఇక్కడ కొలువైనటువంటి శ్రీ మహాకామేశ్వరి సహిత కామేశ్వర స్వామి వారు ప్రథమార్చనాభిషేకం స్వీకరించిన రోజు. అంచేత మాకు ఈ కార్తీక మాస శివరాత్రి మాకు విశేషం. అంచేత ఈరోజు ప్రతి మాస శివరాత్రికి, ప్రతి కార్తీక మాస శివరాత్రి నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగి సాయంత్రం మహాకామేశ్వరి సహిత కామేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపించి ఆ కళ్యాణ ప్రసాదాన్ని వచ్చిన భక్తులు, మిత్రులు, బంధువులు అందరితోటి కూడా ఆనందంగా పంచుకుని స్వామి సన్నిధిలో అదృష్టాన్ని మేము ఆనందంగా తిరిగేటటువంటి అదృష్టాన్ని మాకు ప్రతి సంవత్సరం అనుగ్రహిస్తున్న మహాకామేశ్వరి దేవి కామేశ్వర వారికి సర్వదా కృతజ్ఞులు. వారందరికీ కూడా మేము నమస్కారాలు సమర్పించుకుంటూ వారి ఆశీస్సులు మాకు అందజేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.